టీవీ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని దోస్కల్ సమీపంలో ఉన్నటువంటి చాక్లెట్ పరిశ్రమ నుండి వెలువడే కెమికల్ వ్యర్థాలు విషవాయువుతోనే భారీ స్థాయిలో చేపలు మృతి చెందాయని మత్స్యకారుల సంఘం నేతలు ఆరోపిస్తూ కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఫరూక్ నగర్ మండలం దుసకల్ చటాన్పల్లి బైపాస్ సమీపంలో ఉన్న సూరా సముద్రం చెరువులోని భారీ స్థాయిలో కుప్పలు తెప్పలుగా చేపలు మృత్యువాత పడ్డాయి. అయితే దీనికి ప్రధాన కారణం పక్కన ఉన్నటువంటి చాక్లెట్ పరిశ్రమ నుండి వెలువడే వ్యర్థాలు విషవాయువులు నీరు చెరువులోకి చేరటంతోనే పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయి. అత్యంత ప్రమాదకరమైన కెమికల్ వ్యర్థాల వల్లే చేపలు చనిపోతున్నాయి అని మత్స్యకారుల సంఘం నేతలు ఆరోపించారు. చెరువుపై దాదాపుగా 50 మత్స్యకారుల కుటుంబాలు చేపలతోనే జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల మృతికి కారణమైన పరిశ్రమ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని మత్స్యకారుల సంఘం నేతలు ముదిరాజ్ సంఘాలు డిమాండ్ చేశారు. ఇంకోటి దాంట్లో ఉన్న వాటర్ను మొత్తం క్లియర్ తీసి ఇచ్చేసేయాలి. 3 ఇంతే. మేము వేరే మాట్లాడాలి. మాకు ఇక్కడికి వరకు నుంచి మీరు ఏం ఆలోచిస్తారా, ఎండి గారితో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారా మాకు వద్దు. మాకు కావాల్సింది 3 ఏంది నష్టపరిహారం 25 లక్షల వరకు అవుతుంది. మేము 5 లక్షల సీడ్ ఇచ్చినాము. 25 లక్షలు మాకు కట్టియాలి. నీళ్ళు ఉన్న కెమికల్ వాటర్ మొత్తం తీసియాలి. ఇక్కడ నుంచి మరి ఒక్క చుక్క కూడా నీళ్ళు అన్న పోనీకే మీరు ఏం చేసుకుంటారో పోనీయాలి. అది మా కండిషన్. అది వద్దు మాకు. రామ్లాన్ ఎక్కడ చటాన్పల్లి ఏరియాలో ఉన్న చాక్లెట్ కంపెనీ నుంచి మాకు చటాన్పల్లి చెరువులో విషపు అయిన కెమికల్ వాటర్ రావడం జరుగుతుంది. ఈ వాటర్ రావద్దని చెప్పి 3 సంవత్సరాల నుంచి కంపెనీకి రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఏడాది కూడా పట్టించుకోలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం 15 నుంచి 20 లక్షల రూపాయలు మా రైతులకు నష్టం చేస్తున్నాను కంపెనీ వాళ్ళు కెమికల్ వాటర్ వదిలి. అటువంటి 3 సంవత్సరాల నుంచి కూడా చెప్తే పట్టించుకోలేదు. ఏళ్ళటి వరకు కూడా పట్టించుకోనందుకు ఈరోజు చాలా కొన్ని లక్షల చేప పిల్లలు చచ్చిపోవడం జరిగింది. వీడియోలు కూడా అన్ని ఉన్నాయి, చూసినాము. అయితే ఈరోజు కంపెనీకి రావడం జరిగింది. కంపెనీ వచ్చి గేట్ బంద్ చేసినాము. వారు వెహికల్స్ లోపలికి రాకుండా చేసినాము. కంపెనీ వారు ఏమన్నారంటారంటే నాకు 3 రోజుల టైం అడిగారు. 3 రోజుల నాటికి మీకు ఎంత నష్టం కానీ 3 రోజుల నాటికి మేము చేస్తాము. వారు చెరువులకు నీళ్ళు ఓపెన్ కెమికల్ నీళ్ళు ఓపెన్ చేస్తాము. వారు ఇంకోటి ఆ చెరువులో కూడా నీళ్లు తీసేస్తాము. మీ నష్టము మొత్తము ఇంచుమించు మాకు ఇప్పుడు నష్టం అడిగితే మేము చెప్పడం జరిగింది. 5 లక్షల సీడ్ ఇచ్చినాము. అది చేప పిల్లలు పెద్దగా పెరిగితే 20 నుంచి 25 లక్షల మాకు అది అమ్మడం జరుగుతుంది. కనుక ఆ నష్టపరిహారం కట్టిస్తేనే మేము ఒప్పుకుంటామంటానంటే ఈరోజు వాళ్ళు సంబంధించిన చెరువులోకి మరి చాక్లెట్ కంపెనీ ఈ పక్కకే ఉన్న చాక్లెట్ కంపెనీ నుంచి పొల్యూషన్ వాటర్ వచ్చి మరి చేప పిల్లలు చనిపోవడం జరిగింది. దాని మీద ఆ చెరువు మీద మరి మా ముదిరాజు కుటుంబాలు ఒక 50 కుటుంబాలు పైగా ఆధారపడి ఉన్నాయి. మరి వాళ్ళు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి ఈ చాక్లెట్ కంపెనీ తరఫున వాళ్ళకి నష్టపరిహారం ఖచ్చితంగా కట్టివ్వాల్సిందే. లేదంటే ఇదివరకు కూడా ఇంతకుముందు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చర్య తీసుకోలేదంట. మరి ఈ విధంగా వాళ్ళకు నష్టం జరిగింది కాబట్టి
దీనిపైన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి ముద్రా సంఘాలు వాళ్ళ కంపెనీ గేటు ముందల ధర్నా చేయడం అవుతుంది, వంట వార్పు పెట్టుకొని మరి కంపెనీ బంద్ చేయడానికి కూడా మీ ముద్రా సంఘం మొత్తం ముందుకొచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళని ఒక్కసారి మర్యాదగా అడుగుతున్నాము, మా కుటుంబాలకు, మా ముద్రాజు కుటుంబాలకు వాళ్ళు నష్టపరిహారం కట్టియాలని చెప్పేసి ఈ యొక్క సభముగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గమైన దగ్గరలో ఉన్న దూస్కల్ చెరువు దగ్గరలో సమీపంలో ఉన్న చాక్లెట్ కంపెనీ గత 15 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ముదిరాజులు తమ ప్రయోజనాల కోసము, వారి ఉపాధి కోసం ఈరోజు ఒక 5 నుంచి 10 లక్షల చేపలు కూడా ఈరోజు తెచ్చి ఈ దూస్కల్ చెరువులో విడడం జరిగింది చిటాన్పల్లిలో. కాబట్టి ఆ చేపలు ఈరోజు ఈ కంపెనీ నుంచి వచ్చే కెమికల్ వాటర్ వల్ల ఆ చేపలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చేపలతో కాకుండా అక్కడ మూగజీవులు కూడా వాటర్ తాగి వాటికి కూడా కొన్ని ప్రాబ్లం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కానీ వాటర్ వల్ల వాళ్ళు ఈరోజు రైతులు నష్టపోతున్నారు. ముదిరాజులు మరి మత్స్యశాఖని నమ్ముకొని ముందుకెళ్తున్న రైతులు ఈరోజు సుమారు 50 నుంచి 100 కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గత 3 సంవత్సరాల నుంచి కంపెనీకి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అయినా కూడా కంపెనీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి. లేదంటే మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి దీనిపైన మాకు మా రైతులకు సరైన న్యాయం జరిగేటట్టు మేము ఇప్పుడు ఆల్రెడీ ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ అబ్బాయి ఐసీలో ఉన్నాడు. ఒక 3 డేస్ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తే సరిపోయా. లేదంటే మేము ఇక్కడనే 100,000 మంది ఇక్కడనే టెంట్ వేసుకొని మా రైతులకు, నష్టపోయిన మత్స్యశాఖ రైతులకు న్యాయం జరగడానికి మా వంతు మేము కృషి చేస్తాం. నియోజకవర్గం ఇలా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇక్కడ కూర్చొని వాళ్ళకి సరైన న్యాయం జరగని సమక్షంలో ఈరోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి వీళ్ళకి న్యాయం జరగడానికి మేము ముందుకెళ్తాము. నేను తాలూకా యువత అధ్యక్షుడు శ్రీధర్ వర్మ అనుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చటాన్పల్లిలో ఇంకా మిగతా చెరువులకు ఇదే వాటర్ కిందికి పోవడము, దాంతో పాటుగా లింగరేట్ పోవడము, తర్వాత ఇంకా మిగిలిన గ్రామాలపైన నర్సపల్లి కూడా పెద్ద చెరువు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము దానిపైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో నడుస్తున్నటువంటి హైడ్రాకి మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఈ ఒక హైడ్రా అనేది హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల పైన ఫోకస్ పెట్టాలని మేము మత్స్యకారులను రంగారెడ్డి జిల్లా తరఫున మేము కోరుకుంటున్నాము. మేము హైడ్రా రావడం కూడా మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే హైడ్రా అనేది మాకు ఒక బలం చేకూర్చినట్టుగా అయింది. మేమే మత్స్యకారులే కాకుండా రైతులు కూడా, అదేవిధంగా ప్రజలు కూడా చెరువులను కాపాడుకునే వ్యవస్థ మంచిగా ఉందని మేము దాన్ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నాము. ఇలాంటివి ఎంతటి వాళ్ళైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీలను కూడా భూ కబ్జాదారుల పైన కూడా చూపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి చుట్టుపక్కల రాష్ట్ర స్థాయిలో ఇలాంటి వ్యర్థ పదార్థాలు చెరువులకు రాకుండా కంపెనీల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అప్పీల్ చేస్తూ, చటాన్పల్లి చెరువు చాక్లెట్ కంపెనీ యొక్క కలుషితమైన వాటర్ రావడం వలన చేప పిల్లలన్నీ మృతి చెందినాయి. అది మామూలుగా మొన్ననే ఇడిసిన ఒక 5 లక్షల రూపాయల చేప పిల్లలను ఆ చెరువు పైన ఒక 50 మంది కుటుంబాలు జీవించేటివి అందరికీ అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వాటర్ను అక్కడ రానివ్వకుండా వాళ్ళకి నష్టపరిహారం కూడా వాళ్ళకు చెప్పినాము కట్టియకపోతే నష్టపరిహారం మాకు చెల్లించకపోతే ముద్రాజులకు వాళ్ళకు రైతులకు దాని ఉన్నటువంటి వాళ్ళకు కట్టియకపోతే మళ్ళీ ఒక 3 రోజులు టైం ఇచ్చిన వాళ్ళు కూడా సరే టైం తీసుకుని అందరం కలిసి ఆ టైంలో కూడా వాళ్ళకు మాకు వీలకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ధర్నా కానీ రస్తారోకలు కానీ ఇక్కడ కంపెనీ ముంగల టెంట్ వేద్దామని చెప్పేసి అలా మనం చేసాం. అదేవిధంగా వాళ్ళు మంచి మనసుతో వాళ్ళు మళ్ళీ పిలిచి మాట్లాడి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం చటాన్పల్లిలోని సూరసముద్రం చెరువులో చేపలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ చేపలు చనిపోవడానికి కారణం ప్రయాగ్ అనే ఒక చాక్లెట్ కంపెనీ నుంచి వ్యర్థ జలాలు అన్నీ చెరువులోకి వదలడం వల్ల చేపలు చనిపోయాయి. కాబట్టి ఇటువంటి ఇష్యూని మళ్ళీ పునరావృతం కాకుండా ఈ చెరువు పైన చేపల వృత్తిని ఆధారం చేసుకొని దాదాపు 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆ చెరువే వారందరికీ జీవన ఆధారం.
కాబట్టి కంపెనీ యాజమాన్యం మళ్ళీ ఇటువంటి పనులు చేయకుండా ఆ వ్యర్థ జలాలను కంపెనీకి సంబంధించి దానికి సంబంధించి ఏర్పాటు చేసుకొని చూసుకుంటే బాగుంటుంది. మళ్ళీ చెరువులోకి పంపించకుండా ఇప్పటి వరకు జరిగిన నష్టానికి సంబంధించి మత్స్యకారులందరికీ న్యాయం చేయాలని చెప్పి క్రీడా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. చాలా బాధాకరం.